హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్ టైట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లలు చదివిస్తున్నారా? చెప్పింది రాయిస్తున్నారా? అర్థమవుతుందా కాన్సెప్టు? నేనే క్వశ్చను, నేనే ఆన్సర్ కదా. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఓకేనా? నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ పిల్లలకి చెప్పండి. పేరెంట్స్ మిమ్మల్నే అడుగుతున్నాను నేను. వాళ్ళు చదివింది, రాసింది ఏది, వాడు చెప్పే బిహేవియర్ ఏంటి, వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి, అంతా పేరెంట్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. చదివించండి. ఇంత కష్టపడేది వాళ్ళు ఏ స్కూల్ బాగోవాలా అని ఆలోచిస్తారు, కానీ మనం ఎలా చదివించాలా అని ఆలోచించరు. ఏమైనా మార్క్స్ రాకపోతే వెళ్ళి మిస్ని అడిగేస్తారు, మేడం ఎలా బాబుకి మార్క్స్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు. కానీ యాజ్ ఏ పేరెంట్స్కి మీరు ఏమైనా చేస్తున్నారా? వాళ్ళు చదివిస్తున్నారా? పేరెంట్స్కి కూడా ఒక ఎగ్జామ్ పెట్టాలండి. పెడితే పేరెంట్స్ బెస్టా టీచర్స్ బెస్టా తెలుసుద్ది. 1 అవర్ పిల్లల్ని కేర్ తీసుకుంటే ఇచ్చే ప్రోత్సాహం వాళ్ళకు ఉందా లేదా అని చెప్పేసి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. అర్థమవుతుంది కదా. నేను చెప్పే ప్రతి క్లాసు క్లియర్గా మెన్షన్ చేశాను. పిల్లల్ని ఎలా చదివించాలో చెప్పాను. వాళ్ళకి ఏంటేంటి వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చెప్పాను. నర్సరీ వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సిలబస్ ఉంటాయి, అందులో ఏ టాపిక్స్ ఉంటాయి అని క్లియర్గా మెన్షన్ చేశాను. ఇన్కేస్ కనుక ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఫర్దర్ స్టెప్కి వెళ్ళండి. నేను అన్ని ఆర్డర్లోనే పెట్టా, 1 by 1 పెట్టా. దీని తర్వాత ఇదే చూడాలి అని నేను అన్ని ఆర్డర్లోనే పెట్టా. ఒకసారి అది ఫాలో అయిన తర్వాత మీ ఫర్దర్ స్టెప్కి వెళ్ళండి. అర్థమవుతుందా? ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్, పిల్లలకి ఇప్పటి వరకు ఎలా చదివించాలి, ఏం చదివించాలి, వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేస్తారు, ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తారు అన్నది చెప్పాను. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి, పిల్లలకి చదివింది ఎలా రాయించాలి, వాళ్ళకి ఏ బుక్స్ యూజ్ చేయాలి, వాళ్ళు పెన్సిల్స్ ఎలాంటివి వాడాలి, వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళు ఎలా ఈజీగా క్యాచ్ చేసి రాస్తారు అన్నది ఈరోజైతే చెప్పడం జరుగుతుంది. నేను చెప్పేది ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత నెక్స్ట్ స్కిప్ చేయకుండా చూడడం వల్ల నేను చిన్న చిన్న హింట్స్ ఇస్తాను, లేదా పాయింట్స్ చెప్తాను, షార్ట్ కట్స్ చెప్తాను. అది మిస్ అయ్యారనుకో నెక్స్ట్ ఏంటన్నది మీకు అర్థం కాదు. సో ఏది చూసినా సరే, నా వీడియోనే కాదు, ఏ వీడియో చేసినా మీకు మీరు ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, అది మీకు కావాలనే సెర్చ్ చేస్తారు. మనకు కావాల్సింది ఏదన్నా సరే పేషెన్స్తో ఉండాలి. అది మనిషి అవని, వస్తువు అవని, లేదా మనకి ఏదైనా అచీవ్మెంట్ అవని, ఏది కూడా కష్టపడకుండా రాదు. అనే ఓపికతో 3 గంటలు చూస్తాం కదా, అలాంటిది మన పిల్లల విషయంలో కనీసం 1 అవర్ స్పెండ్ చేయలేమా? పెట్టే వీడియో కూడా మనకి స్కిప్ చేయకుండా చూడలేమా? ఒకసారి మీరే ఆలోచించండి. మార్నింగ్ అవ్వకి ఏ యూనిఫామ్ ఐరన్ చేయించాలి, వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలి, ఏ స్నాక్స్ పెట్టాలి, ఇన్ని ఆలోచించే పేరెంట్స్ ఇన్ని చేసేది దేనికోసం? చదువు కోసమే కదా, అవునా కదా? మనం ఇన్ని చేస్తున్నాం కదా, ఐరన్ చేయడం ఏంటి, టిఫిన్లు పెట్టడం, అమ్మో టైం అయిపోతుంది. దేనికోసం? వాళ్ళు చదువు కోసమేనా? ఆ చదువేదో మనం క్లియర్గా చెప్పాలి కదా, అంతే తప్ప మనకు కావాల్సిన కంటెంట్ వచ్చిందా స్కిప్ చేస్తాం, మనకు వచ్చిందా స్కిప్ చేస్తాం. వాట్ ఈస్ దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే, ఓకేనా? ఏదైనా సరే క్లియర్గా వినండి. ఇప్పుడు పిల్లల్లో పేషెన్స్ చాలా తక్కువైపోయినాయి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, అది ఎవరి నుండి వచ్చింది? మన ద్వారానే వచ్చింది. మనమే ఏదైనా చెప్పినా సరే ఎలా స్కిప్ చేస్తాం, వాళ్ళు అదే స్కిప్ చేస్తున్నారు. ఫస్ట్ పిల్లలకి అది నేర్పించకండి. ఎవరన్నా ఏదైనా చెప్పినా ఒబిడియంట్గా వినడం నేర్పించండి. అది మంచా చెడా ఫస్ట్ వినమనండి. వినిన తర్వాత రెస్పాండ్ అవ్వమనండి, అంతే తప్ప వినకుండా రెస్పాండ్ అవ్వద్దు. అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? ప్రతిరోజు ఏదో చెప్తారు కాదు, ప్రతిరోజు చెప్పేది మన పిల్లల భవిష్యత్తు కోసం చెప్పేది నేను. ఫస్ట్ ఏదన్నా సరే ఏం చేయాలన్నా పిల్లడు ఒక వేలో ఉన్నాడన్నా, వాడు మాట్లాడే తీరు బాగుందన్నా, వాడి వే ఆఫ్ టాకింగ్ నీట్గా ఉందన్నా, ఏదన్నా సరే యాజ్ ఎ పేరెంట్స్గా మన మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఎంతమంది అండి ఇందులో పిల్లలు కనీసం గ్రాండ్ మాకి, గ్రాండ్ ఫాదర్కి ఇలా వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? కనీసం ఎలా ముట్టుకున్నా చా అంటారు, అవునా కదా? లైక్ చిన్న బొట్టోడు కాడి నుంచి బీటెక్ చదివి కుర్రోడు వరకు. అందుకనే పిల్లలకి పేషెన్స్ నేర్పించండి. అది ఎవరి నుండి వస్తుంది? మీ ద్వారానే వస్తుంది.
అర్థమవుతుందా? రోజు ఇదే చెప్తుంది అని మాత్రం అనుకోకండి. ఏదన్నా సరే మీకు ఏం తెలిసినా సరే బుక్లో రాయడం అలవాటు చేసుకోండి. అది మంచి అయినా చెడైనా, లైక్ చదువుకు సంబంధించింది అనుకో రాసుకోండి, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒకవేళ మర్చిపోయినా సరే మనం తీసుకోవడానికి ఉంటుంది. ఎస్టర్డే నేను చెప్పాను, కొన్ని పేపర్స్ తీసి చెప్పాను, స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను. అలా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం, లేకపోతే నేను చెప్పింది ప్రతిదీ రాసుకున్నారనుకో వాడికి ఈజీగా చెప్పడానికి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఈరోజు నేను చెప్పే క్లాసు ప్రతిదీ ఇంట్రెస్ట్గా ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది. వినండి దయచేసి, ఓకేనా? ఇప్పటి వరకు మీరు వీడియోలో నర్సరీ పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళ సిలబస్ నర్సరీ పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళ సిలబస్ ఏముంటాయి, అసలు ఆ సిలబస్లో వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేశాను. ఇంకా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు ఏంటంటే అసలు నర్సరీ పిల్లలకి ఎలాంటి పెన్సిల్స్ యూజ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి బుక్స్ యూజ్ చేయాలి, అంటే ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ వాడాలి అన్నది ఈరోజు నేనైతే చెప్పడం జరుగుతుంది. పెన్సిల్స్ కోసం చెప్పినప్పుడు క్లియర్గా వినండి. ఎందుకంటే మెయిన్ మనం ఇచ్చే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అదే. సో దానికోసం నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు కూడా క్లియర్గా వినండి. అర్థమవుతుందా? ఇదిగో ఈ పెన్సిల్ చూసారా, కనిపిస్తుందా? చూడండి, ఈ పెన్సిల్స్కి అస్సలు గ్రిప్ లేదు, అంత సర్కిల్గానే ఉంది. ఇలాంటి పెన్సిల్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి గ్రిప్ అన్నది ఉండదు, దానివల్ల హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాదు. వాళ్ళు స్టార్టింగ్ ఇప్పుడు పెన్సిల్ నేర్చుకునే టైం కాబట్టి వాళ్ళకి సరైన పెన్సిల్ ఇవ్వకపోతే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఓరల్ చేయడం లేదా రీడ్ చేయడం ఇష్టపడతారు తప్ప రాయడం ఇష్టపడరు. ఎందుకంటే ఇలాంటి పెన్సిల్స్ వాడడం వల్ల హ్యాండ్ ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి గ్రిప్ ఉండదు. ఇది ఇలా చూడండి, ఇలా తిరిగేస్తుంది గ్రిప్ లేకపోవడం వల్ల. అదే గ్రిప్ ఉంటే ఇట్లా పట్టుకుంటుంది. ఇలాంటి పెన్సిల్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. గ్రిప్ ఉన్న పెన్సిల్స్ ఇవ్వడం. చూడండి, మన పెన్నుకి కూడా మనకి గ్రిప్స్ ఇస్తున్నారు. ఎందుకంటే దానివల్ల హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది, దాని తోడేంటే గ్రిప్ ఉండిద్ది అని చెప్పేసి అలాంటి పెన్సిల్స్ అలాంటి పెన్నులే యూజ్ చేయండి. చూడండి, ఇది ఉందా ఈ పెన్సిల్కి చూడండి గ్రిప్ ఉందా, చూడండి, చూసారా కనిపిస్తుందా మీకు స్క్వేర్ టైప్లో? ఇలాంటి పెన్సిల్స్ వాడండి. ఇది గ్రిప్ ఉంటుంది. ఇదేమో దీని మీద బేస్ అవుద్ది, ఇదేమో దీన్ని పట్టుకుంటుంది, ఇది కూడా పట్టుకోవడానికి ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇదొక పెన్సిల్. ఇగో కొన్ని పెన్సిల్స్ చూడండి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఇదిగో ఇదొక షేపు, ఇలాగా చూసారా ట్రయాంగిల్ షేప్లో. ఫస్ట్ ట్రయాంగిల్ పెన్సిల్స్ యూజ్ చేయండి. ఇదిగో ఇది కూడా చూడండి షేప్స్, బేస్ ఉందా చూసారా, బేస్ ఉంటుంది కదా. ఇలాంటి పెన్సిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి పిల్లలకి హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుందండి. పెన్సిల్ ఒకవేళ పట్టుకున్నా సరే వాళ్ళకి పెయిన్ అనిపించదు. వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే థింగ్ కాబట్టి ఏది పడితే పెన్సిల్ వాడొద్దు. దయచేసి ఇలా గ్రిప్ ఉన్న పెన్సిల్సే వాడండి. ఇంకో నటరాజ్లో కూడా మనకి పెన్సిల్ గ్రిప్ ఉన్న పెన్సిల్సే వస్తాయి. ఓకేనా? అర్థమైంది కదా మీకు ఈ పెన్సిల్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా పట్టుకోవాలి. ఒకవేళ కానీ మీకు పెన్సిల్ కానీ పట్టుకోవడం రాకపోతే నేను వీటికి ట్రిక్స్ చెప్తాను, అది తర్వాత చెప్తాను. ఇదిగో పెన్సిల్, ఇది బేస్ ఉండాలి మనకి. ఫస్ట్ ఎప్పుడు ఇది కింద పెట్టాలి, తర్వాత ఇది దీనికి సపోర్ట్ అనమాట. ఇట్లా చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేశారా? ఇదిగో చూసారు కదా, ఇది బేస్, ఇది ప్రెజర్ పెడుతుంది అనమాట, ఇది సపోర్ట్ అనమాట. చూసారు కదా, ఇలా మెన్షన్ చేస్తూ రాయమని చెప్పాలి. ఇలా పెన్సిల్ పట్టుకునే పొజిషన్ ఇదే, ఓకేనా? ఇది మాత్రం బేస్ ఖచ్చితంగా ఉండాలి. ఇలా వాళ్ళకి చెప్పండి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు పెన్సిల్స్ కోసం అయిపోయింది కదా. ఇప్పుడు పిల్లలకి అసలు ఎలాంటి బుక్స్ యూజ్ చేయాలి, మ్యాథ్స్కి ఏంటి, ఈవీఎస్కి ఏంటి, స్ట్రోక్స్కి ఏంటి, ఇవన్నది నేను క్లియర్గా చెప్తాను. స్ట్రోక్స్కి ఎప్పుడు ఇట్లాంటి బుక్సే తీసుకోండి. ఇలా బుక్స్ తీసుకొని వైట్ పేజెస్ ఎందుకు తీసుకోమన్నామంటే మనం ట్రేస్ చేస్తాం కాబట్టి ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఎలాగో చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా మీకు? చెప్పాను మీకు ప్రతిదానికి డేట్ మెన్షన్ చేయాలి, టాపిక్ మెన్షన్ చేయాలని. అర్థమవుతుందా? ఇలాగా డ్రా చేయండి. ఫస్ట్ స్టాండింగ్ లైన్ నేమ్ రాయండి, రాసి ఇలా స్టాండింగ్ లైన్ పెట్టండి, డాట్స్ పెట్టండి. చూసారా ఎట్లా పెట్టానో నేను? ఇట్లాగా ప్రతిదానికి పెట్టుకొని 2 లైన్స్ పెట్టండి. తర్వాత 1 వదిలేయండి, తర్వాత 2, తర్వాత 3, తర్వాత మొత్తం రో వదిలేసేయండి. ఇలా వదిలేయడం వల్ల పిల్లలు వాటిని ట్రేస్ చేస్తారు. లైక్ ఎలాగా, ఫస్ట్ది ట్రేస్ చేస్తారు, సెకండ్ది ట్రేస్ చేస్తారు, చెప్తూ రాయాలే. స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్.
ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మెన్షన్ చేశారు. అంటే అక్కడ అన్నీ ఒకసారి క్లమ్జీగా చెప్పడం వల్ల మీకు అర్థమైందో లేదో అని చెప్పేసి మళ్ళీ ఈరోజు చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాగా స్టాండింగ్ లైన్, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఇది ట్రై చేస్తాడు కదా, ఇది కూడా జస్ట్ ఇలా ట్రై చేస్తాడు అనమాట. వాడికి వచ్చిన విధంగా మీరు అరవద్దు, వాడికి నచ్చినట్టు రాయండి. అలాగే అదేవిధంగా స్లీపింగ్ లైన్స్, ఇలాగా స్లీపింగ్ లైన్ అనమాట. దీనికి కూడా ఇదంతా ఒకరోజు నేర్పించండి, తర్వాత ఇదంతా ఒకరోజు నేర్పించండి. అర్థమవుతుందా? ఇది స్లీపింగ్ లైన్. ఫస్ట్ డేట్ మెన్షన్ చేయండి, ప్రతి దానికి కింద సైన్ చేసి స్టార్ పెట్టండి. స్టార్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దయచేసి స్టార్ మాత్రం పెట్టండి, ప్రతిదీ టిక్ పెట్టండి, స్టార్స్ పెట్టండి. అలా రోజుకి స్టార్ పెట్టడం వల్ల వాడికి ఒక బూస్టప్గా ఉంటుంది అనమాట. ఇట్లా స్లీపింగ్ లైన్ అంటూ రాయిపించండి, స్లీపింగ్ లైన్ అంటూ రాయిపించండి. ఇలా రాయిపించడం వల్ల ఇక్కడ గ్యాప్స్ ఉన్నా కూడా ఇట్లా రాస్తాడు, ఇట్లాగా. అర్థమవుతుందా? ఇలా ప్రతిదీ క్లియర్గా వాడికి చెప్పండి, ఓపికతో చెప్పండి. ఇలా స్టాండింగ్ లైన్ నుంచి ఓ వరకు చెప్పండి. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, జిగ్జాగ్ లైన్. దీన్ని జిగ్జాగ్ లైన్ అని అనొచ్చు. లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, అట్లాగన్నా మెన్షన్ చేయదు. ఇవేంటంటే లైన్ ప్యాటర్న్, ఇదేంటండి లైన్ ప్యాటర్న్. ఇప్పుడు కర్వ్ ప్యాటర్న్. కర్వ్ ప్యాటర్న్లు ఏముంటాయి? అప్ కర్వ్, డౌన్ కర్వ్, రైట్ సీ కర్వ్, లెఫ్ట్ సీ కర్వ్ అండ్ ఓ. ఇవేమో లైన్ ప్యాటర్న్, ఇవేమో కర్వ్ ప్యాటర్న్. ఇవి మాత్రం ఈ విధంగానే నేర్పించండి. ప్రతిదీ కూడా రోజుకొకటి నేర్పించండి. డేట్ రాయండి, టాపిక్ రాయండి, అయిపోయిన వెంటనే సైన్ చేసి స్టార్ మార్క్ పెట్టండి. క్లియర్ కదా? అర్థమైంది కదా? ఇవి మాత్రం ఈ 10 మాత్రం బేసిక్ కాన్సెప్ట్. ఇవి రాందే లెటర్స్ రావు. దీనివల్లే మనకి లైన్స్ అంటే అర్థమవుతుంది, పెన్సిల్ గ్రిప్ వస్తుంది, వాళ్ళు ఎలా ట్రేస్ చేయాలో అర్థమవుతుంది. ఓకేనా? ఇది వచ్చిన తర్వాతే మీరు లెటర్స్కి అన్నది వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫాబెట్స్కి ఎప్పుడు ఇలాంటి 4 రూల్ మాత్రమే యూజ్ చేయాలి. అర్థమవుతుంది కదా మీకు? ఆల్ఫాబెట్స్కి ఎప్పుడు ఇలాంటి 4 రూల్ మాత్రమే యూజ్ చేయాలి. యూజ్ చేసి చెప్పాను కదా, ప్రతి బుక్కి డేట్ ఉంటుంది, డేట్ మెన్షన్ చేయండి. సబ్జెక్టు ఇంగ్లీష్ కదా మన సబ్జెక్టు, ఇంగ్లీషు. ఈరోజు డేట్ ఎంత మంది? 14 ఈరోజు చెప్పే క్లాస్ అయితే 14/24 ఇలా మెన్షన్ చేయండి. అప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఏంటి మీకు కర్వ్స్ వచ్చిన తర్వాత క్యాపిటల్ లెటర్స్ నేర్పించమని చెప్పాను. చూడండి, క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్ 3 లైన్స్లోనే వస్తుంది క్యాపిటల్ లెటర్స్. అర్థమవుతుందా? దీన్ని ఇలా డ్రా చేయండి. మీరు స్కేల్ యూజ్ చేయండి, నేను మామూలుగా క్యాజువల్గా చెప్తున్నాను. ఇలాగ ఒక పేజ్ అంతా మీరు ప్రాక్టీస్ చేయించాలి. అర్థమవుతుందా? ఇదిగో మీకు అందుకనే లెటర్స్ ఎప్పుడు రాసినా సరే 4 రూల్ బుక్కే తీసుకోమని చెప్తున్నాను. చూడండి, ఇలాగా మీకు కనిపిస్తుంది కదా, ఇదిగో మీకు ఇక్కడ చూడు, ఇది రెడ్ పాయింట్ ఉంది కదా, ఈ రెడ్ కానించి సెకండ్ బ్లాక్ లైన్ ఇలాగా ఏ చూసారు కదా, ఇట్లాగా ఇలా రాయించండి. అవి వాళ్ళకి ఆల్రెడీ స్లాంటింగ్ లైన్స్ వచ్చు కాబట్టి వాళ్ళు ఇలాగా చూడండి, రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్, సే లైక్ దట్ అలా చెప్పండి. మళ్ళీ రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్, ఇలా చెప్పండి. ఫస్ట్ 3 లైన్స్లోనే ఏ వస్తుంది, తర్వాత మిడిల్లో స్లీపింగ్ లైన్ వస్తుంది అని క్లియర్గా మెన్షన్ చేయండి. ఒకవేళ ఇన్కేస్ వాళ్ళకి ఇంకా లైన్స్ రాకపోతే మీరే ఇదిగో మీరే ఇలాగా డాట్స్ ఇవ్వండి, ట్రేస్ చేయనివ్వండి, ఇలాగ వాటి మీద ట్రేస్ చేయమనండి. లేదు అంటే కనుక మీరు అలా చేయలేను కట అంటే కనుక ఇదిగో ఇలాంటి ట్రేసింగ్ బుక్స్ ఉంటాయి చూసారా, ఇలాగా స్టాండింగ్ లైన్స్కి, స్లీపింగ్ లైన్స్కి ట్రేసింగ్ బుక్స్ ఉంటాయి. ఇగో స్లీపింగ్ లైన్స్, ఓ కర్వ్ ఇలాగా ట్రేసింగ్ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ విధంగా చేయలేనంటే కనుక బుక్ స్టాల్లో ఇలాంటి బుక్స్ ఉంటాయి, ఇలాంటివి తీసుకోండి. తర్వాత సేమ్ ఇదే విధంగా లెటర్స్కి కూడా ఉంటుంది. అర్థమవుతుందా? లెటర్స్కి కూడా సేమ్ ఇదే విధంగా బుక్ ఉంటుంది. చూసారు కదా, లెటర్స్కి కూడా సేమ్ ఇదే విధంగా ట్రేసింగ్ బుక్ ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఫస్ట్ ట్రేసింగ్ చేయడం వచ్చిన తర్వాతే మీరు ఈ 4 రూల్ బుక్ ఇవ్వండి. 4 రూల్ బుక్లో రాయిపించండి ఇట్లాగా.
వాడికి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ బుక్సే వాడమని చెప్తున్నాను. వైట్ బుక్ మాత్రం యూజ్ చేయొద్దు. ఎందుకంటే లెటర్స్ ఏ లైన్ వరకు వస్తుంది, అప్ లెటర్ ఏంటో డౌన్ లెటర్, ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్లో అప్ లెటర్స్ ఉంటాయి, డౌన్ లెటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ ఇలా ఉందా, ఇప్పుడు ఇప్పుడు స్మాల్ లెటర్స్కి వచ్చేటప్పటికి ఏ ఇలా వచ్చింది అనుకో, బి మళ్ళీ ఇట్లా వస్తుంది, జీ రాబోతుకి మళ్ళీ ఇలా కిందకు వస్తుంది అనమాట. చూసారా, బి ఏమో పైకి వచ్చింది, జీ ఏమో కిందకు వచ్చింది. అలాగా అప్ డౌన్ లెటర్స్ ఉంటాయి అన్నమాట. దానికోసమని 4 రూల్ బుక్ మాత్రమే యూజ్ చేయమని. స్టార్టింగ్ బేస్మెంటే మనం కరెక్ట్ బుక్స్ ఇచ్చామనుకో వాళ్ళకి అది అలవాటు అయిపోయి ఈజీగా రాస్తారన్నమాట. ట్రేసింగ్ అయిన తర్వాత, స్ట్రోక్స్ వచ్చిన తర్వాత, ట్రేసింగ్ అయిన తర్వాత, లెటర్స్ రాయడం వచ్చిన తర్వాత 4 రూల్ బుక్ ఇవ్వండి. లేదు నేను స్ట్రోక్స్, నా ఉద్దేశం అయితే మీరు ఇలా ట్రేస్ చేసే ఇవ్వండి. ఎందుకంటే స్టార్టింగే దీనికి ఇట్లా అలవాటు అయిపోద్ది. ఇంకా మీరు మళ్ళీ అందులో ట్రేస్ చేసి మళ్ళీ ఇందులోకి చెప్పాలంటే కష్టం కదా. నా ఉద్దేశం అంటే అలా బుక్స్ కొనికంటే ఇలాగే దీని మీద ట్రేస్ చేయమనండి. ఇలా ట్రేస్ చేయడం వల్ల వాడికి ఇంకా ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ 3 లైన్స్లోనే వస్తుంది ఏ లెటరు అలాగని చెప్పేసి ఇలాగా ప్రతిదీ. ఇప్పుడు నేను ఆ లెటర్స్ ఎలా రాయాలో మీకు చెప్తాను చూడండి. ఏ, చూసారా, బి, అర్థమైంది కదా లెటర్స్ ఎలా రాయాలా. ఇలాగా ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు స్టార్టింగ్ 3 లైన్స్లోనే వస్తుంది. ఓకేనా. స్మాల్ లెటర్స్ రాసేటప్పుడు నేను స్మాల్ లెటర్స్ కోసం చెప్తాను. ఓకేనా, అర్థమైంది కదా. ఫస్ట్ ట్రేస్ చేయించండి, మొత్తం స్ట్రోక్స్ అన్నీ ఫస్ట్ ట్రేస్ చేయించండి. ఇట్లా ట్రేస్ చేయించిన తర్వాత స్ట్రోక్స్, తర్వాత లెటర్స్ మీకు ఈ విధంగా ఇస్తే ఇవ్వండి, లేదంటే ఇలాగా బాక్స్లో చెప్పండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు చెప్పడం కూడా ఇలా 4 రూల్ బుక్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోద్ది. లైక్ మీరు ఇంకా ఇలా ప్రాక్టీస్ చేయించారనుకో వాళ్ళకి అర్థమవుద్ది. ఓహో, స్టార్టింగ్ 3 లైన్స్లోనే ఏ అన్నది వస్తుంది, స్లీపింగ్ లైన్ మిడిల్లో వస్తుంది అని చెప్పండి. లెటర్ రాయించేటప్పుడు కూడా రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అని మెన్షన్ చేయండి. ప్రతి దానికి కూడా అర్థమవుతుందా. ప్రతి ఏ టు జెడ్ వరకు లెటర్స్ ఇలాగే మెన్షన్ చేయండి. చూడండి, ఏ రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్. చూడండి, ఇదేంటి రైట్ సీ కర్వ్, అగైన్ రైట్ సీ కర్వ్, ఇది లెఫ్ట్ సీ కర్వ్, స్టాండింగ్ లైన్, రైట్ సీ కర్వ్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్. ఇదేంటి సీ కర్వ్ అంటే లెఫ్ట్ సీ కర్వ్ అండ్ స్లీపింగ్ లైన్. అట్లాగా ప్రతి దానికి చూడండి. స్ట్రోక్స్ మెయిన్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నదో నేను చెప్పాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా స్ట్రోక్స్ ఎందుకు నేర్పించమన్నాను. ఓకే కదా. లెటర్స్ ఎలా రాయాలి, ఏ పెన్సిల్స్ యూజ్ చేయాలనేది క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మ్యాథ్స్. మ్యాథ్స్కి ఎప్పుడు ఇలాంటి బుక్ యూజ్ చేయండి. ఇలాగా స్క్వేర్ టైప్లో ఉంటుంది కదా, ఈ బుక్సే యూజ్ చేయండి. అదవుతుంది కదా మీకు. ఈ బుక్స్ యూజ్ చేయడం వల్ల దీని పర్పస్ ఏంటో నేను చెప్తాను. నెంబర్స్ ఎప్పుడు స్టాండింగ్ లైన్లో రాయమనే చెప్పండి. రైటింగ్ ఎప్పుడు స్లీపింగ్ లైన్లోనే రాయమని చెప్పండి. చూడండి, మన నెంబర్స్ ఎప్పుడు కూడా స్టాండింగ్ లైన్లోనే రాస్తాం, రైటింగ్ ఎప్పుడు కూడా స్లీపింగ్ లైన్లోనే రాస్తాం. అది ఫస్ట్ పిల్లలకి చెప్పండి. ఫస్ట్ లెటర్స్ చెప్పేటప్పుడు డాడీ మనం ఎప్పుడు లెటర్ రైటింగ్ ఎప్పుడు కూడా మనం స్లీపింగ్ లైన్లోనే రాయాలి, నెంబర్స్ ఎప్పుడు కూడా మనం స్టాండింగ్ లైన్లోనే రాయాలి అని మెన్షన్ చేయండి. ఇప్పుడు మన నెంబర్స్ ఫస్ట్ ఏంటండి 1. నేనేం చెప్పాను, డేట్ మెన్షన్ చేయమన్నాను. తర్వాత సబ్జెక్ట్ మెన్షన్ చేయమన్నాను. టాపిక్, ఈ 3 ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అప్పుడు 1 ఇవ్వండి, 1 రాయమని చెప్పమని, గ్యాప్ ఇవ్వండి. ఇలాగా 1 1 1 ఇలాగా ఇచ్చారా, ఇట్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చెప్పాను కదా, ఒకవేళ మీరు రాయాలనుకుంటే తీసుకోవాలంటే బుక్స్, ట్రేసింగ్ బుక్స్ తీసుకోండి, నెంబర్స్ బుక్ అలాగే లెటర్స్ బుక్. లేదు అనుకుంటే కనుక మీరే ట్రేస్ చేయండి. ఇట్లా ట్రేస్ చేయండి. ఇలా ట్రేస్ చేసి ప్రతిదానికి ఇలా ట్రేస్ చేయండి.
కొన్నిటికి మాత్రం ఒక్కో దానికి లైన్ మాత్రం వదిలేండి. ఇలా చేసిన తర్వాత ఇలా చేస్తారు కదా వాళ్ళు ట్రేసు. ఇలా చేసిన వాటికి మీరు అక్కడక్కడ డాట్స్ పెట్టండి ఇట్లాగా. అంటే మీరు డాట్స్ పెట్టిన కాడ అక్కడ రాయమని బాబుని. అర్థమవుతుందా? మీరు ఇలా డాట్స్ పెట్టేసి వదిలేండి. ప్రతిదానికి లైన్ గ్యాప్ ఇవ్వండి. అలాగా నెంబర్ 2 కూడా సేమ్ ఇలాగే రాయండి. 2 కూడా సేమ్ ఇట్లాగే రాసేయండి. ప్రతిదానికి లైన్ గ్యాప్ ఇవ్వండి. ఇచ్చి ఇది కూడా ట్రేస్ చేయండి. ట్రేస్ చేసి ఇలా ప్రతిదానికి కొన్ని ట్రేస్ చేసి డాట్స్ పెట్టండి. డాట్స్ పెట్టి వాడిని రాయమని చెప్పండి. అర్థమవుతుందా? ట్రేస్ చేయడం వల్ల ఈజీగా వాడికి నెంబర్ అన్నది వచ్చేస్తుంది. ప్రతి దానికి ఇప్పుడు 1 చేశాడా, 1 కంప్లీట్ చేశాడా, టిక్ పెట్టండి, స్టార్ పెట్టండి. ప్రతి దానికి స్టార్ పెట్టండి. వాడికి ఒక ఎగ్జైట్మెంట్ అనమాట, ఒక హ్యాపీనెస్. మా మమ్మీ స్టార్ పెట్టింది, నేను బాగా చదివాను అనే కాన్ఫిడెన్స్ పెరుగుద్ది అనమాట. అర్థమైంది కదా? ఇట్లాగా మీరు ప్రతి దానికి ఇంగ్లీష్కి 4 రూల్ బుక్ వాడాలి, మ్యాథ్స్కేమో ఇలా నెంబరింగ్ బుక్ వాడాలి, స్ట్రోక్స్కేమో వైట్ బుక్ లేదా ట్రేసింగ్ బుక్ అన్న తీసుకోండి. ఇప్పుడు ఈవీఎస్ నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ బాబు గడికి ఈవీఎస్ అనమాట. ఇది జీకే క్వశ్చన్స్. అర్థమవుతుందా? ఇది ఖచ్చితంగా ఈ 10 మాత్రం ప్రాక్టీస్ చేయించండి. ఈ 10 రోజు చెప్పించండి. రోజు వారాలుగా యూజ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ బాబు పేరు అయితే బాబు పేరు, పాప పేరు అయితే పాప పేరు. ఇలాగే చెప్పమని. కొంతమంది అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే రోనిత్ లేదా రియాన్ లేదా అలేఖ్య అని మెన్షన్ చేస్తారు. అలా చెప్పొద్దు, అలా నేర్పించొద్దు. మై నేమ్ ఈజ్ రోనిత్, మై నేమ్ ఈజ్ అమల అలా మెన్షన్ చేయమనండి. అంతే తప్ప షార్ట్ కట్స్ చెప్పనివ్వద్దు. స్టార్టింగ్ అందుకనే ప్రాక్టీస్ చేయించేటప్పుడే మొత్తం చెప్పే విధంగా మీరు ప్రాక్టీస్ చేయించండి. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? వాళ్ళు వెంటనే ఏం చెప్తారు? నేను 2nd క్లాస్ అని, 1st క్లాస్ అని, ఐఎమ్ స్టడింగ్ 1st క్లాస్, ఐఎమ్ స్టడింగ్ ఇన్. క్లియర్గా చెప్పండి. ఐ యామ్ స్టడింగ్ ఇన్ 1st క్లాస్. సెక్షన్ కూడా మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? ప్రతి క్లాస్కి సెక్షన్ ఉంటుంది. క్లాస్తో పాటు సెక్షన్ మెన్షన్ చేయాలి. క్లియర్గా చెప్పండి. వాట్ ఈజ్ యువర్ క్లాస్ టీచర్ నేమ్? ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ క్లాస్కి వెళ్ళినా క్లాస్ టీచర్ నేమ్ ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మనమే సడన్గా ఎప్పుడైనా స్కూల్కి విజిట్ చేసినప్పుడు మా బాబు ఈ క్లాస్ అంటే వాళ్ళ క్లాస్ టీచర్ నేమ్ అడుగుతారు. ఎవరన్నా సరే మిమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని అడుగుతారు, లేదంటే పిల్లల్ని కూడా అడుగుతారు. సో ఖచ్చితంగా వాట్ ఈజ్ యువర్ క్లాస్ టీచర్ నేమ్ అంటే క్లాస్ టీచర్ నేమ్ ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. మై క్లాస్ టీచర్ నేమ్ ఈజ్ మిస్ అయితే మిస్, మిస్టర్ అయితే మిస్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది పేరు మెన్షన్ చేయండి. క్లియర్గా చెప్తున్నాను నేను. అదే షార్ట్ కట్స్ యూజ్ చేయొద్దు. ఏది చెప్పినా సరే క్లియర్గా మెన్షన్ చేయమని చెప్పాలి. మొత్తం వర్డ్ అంతా పలకమని చెప్పాలి, నేర్పించే విధానం బట్టి. ఓకేనా? నెక్స్ట్, హౌ ఓల్డ్ ఆర్ యూ? నీకు ఎన్ని సంవత్సరాలు? ఐ యామ్ 3 years old, ఐ యామ్ 5 years old అలా చెప్పాలి. అంతే తప్ప కొంతమంది హౌ ఓల్డ్ ఆర్ యూ అనుకుంటే 5 years 3 years అని చెప్తారు. అట్లా కాదు. ఐ యామ్ 3 years old లేదా 5 years old అట్లా మెన్షన్ చేయమని చెప్పండి. వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ యువర్ స్కూల్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు కొత్త పర్సన్ ఎవరినన్నా మీట్ అయ్యామనుకో, ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్. ఫస్ట్ అడిగేది ఏంటి? 2 క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ స్కూల్ నేమ్ వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి, చెప్పాలి. ది నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈజ్, ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇలాగే చెప్పమనండి. ద నేమ్ ఆఫ్ మై స్కూల్ లేదంటే మై స్కూల్ నేమ్ ఈజ్ అని మెన్షన్ చేయమన్నాడు. హూ ఆర్ యూ? మీరు ఎవరు అంటే లైక్ బాయ్ ఆర్ గర్ల్. ఐ యామ్ ఏ బాయ్. కొంతమంది నేను హూ ఆర్ యూ అంటే బాయ్ అంటారు. అలా కాదు. ఐ యామ్ ఏ బాయ్, ఐ యామ్ ఏ గర్ల్ అలా మెన్షన్ చేయమన్నాడు. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? అప్పుడు నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటని అడిగినప్పుడు మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ క్యారెట్ రైస్ అయితే క్యారెట్ రైస్, ఎగ్ రైస్ అయితే ఎగ్ రైస్. ఎవరో ఒకరికి ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కదా, అట్లా మెన్షన్ చేయండి. వేర్ డూ యూ లీవ్? మనం ఎక్కడ ఉంటున్నాం? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పాను, ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. ఓకేనా? వేర్ డూ యూ లీవ్? ఐ లీవ్ ఇన్ సమ్. మీరుండే ప్లేస్ని మెన్షన్ చేయమని చెప్పమని. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? మన ఫేవరెట్ కలర్. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లాక్ అయితే బ్లాక్, వైట్ అయితే వైట్ అలా ఉంటుంది కదా వాళ్ళ ఫేవరెట్ కలర్. వాళ్ళ ఫేవరెట్ కలర్ మెన్షన్ చేయాలి.
వాట్ ఆర్ ది 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పాయి కదా ఎస్టర్డే కూడా మనకి ఎస్టర్డే ఖచ్చితంగా మెన్షన్ చేయవలసిన విషయాలు. ద 3 మ్యాజికల్ వర్డ్స్ ఆర్ సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్. సారీ ఏంటంటే పిల్లలకి సారీ ఖచ్చితంగా నేర్పించాలి. ఎందుకంటే ఎవరినైనా హర్ట్ చేసినా లేదంటే ఎవరితో చిన్నపిల్లలు ఆటోమేటిక్గా కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయినా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం మనం క్రియేట్ చేసినా వాళ్ళకి వెంటనే సారీ అని చెప్పడం ఖచ్చితంగా నేర్పించాలి. థ్యాంక్ యూ ఎవరైనా ఏదన్నా ఇచ్చినప్పుడు ఏదన్నా మనకి ఏదైనా సజెషన్ చెప్పినప్పుడు కూడా థ్యాంక్ యూ మెన్షన్ చేయమని చెప్పండి. ప్లీజ్ మనకి ఏమైనా కావాలంటే రిక్వెస్ట్తో ప్లీజ్ అని చెప్పేసి కుడ్ యూ ప్లీజ్ అని ఇలా రిక్వెస్ట్తో చెప్పడం వాళ్ళకి నేర్పించండి. అర్థమైంది కదా? ఈ జీకే క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ 10 మాత్రం నేర్పించండి. ఫర్దర్గా ఇంకా యాడ్ అయినా సరే ఫస్ట్ మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఇది కాబట్టి ఖచ్చితంగా ఈ 3 నేర్పించండి. ఈ 3 మ్యాజికల్ వర్డ్స్ మాత్రం రోజు యూజ్ చేయండి. లైక్ మీరు ఎప్పుడైనా బాబుని తిట్టినా గసినా సరే మీరు వెళ్ళి సారీ చెప్పండి. వాడికి కూడా తెలుస్తుంది. ఒకళ్ళని హర్ట్ చేస్తే సారీ చెప్పాలి, ఒకళ్ళు ఏమన్నా అంటే సారీ చెప్పాలి అని చెప్పి వాడికి తెలుస్తుంది. థ్యాంక్ యూ చెప్పండి. లైక్ బాబు మీకు తెచ్చి ఏమన్నా ఇచ్చినా సరే లైక్ వాటర్ ఏమన్నా ఏమన్నారనికి ఇచ్చారనుకో థ్యాంక్ యూ చెప్పండి. లైక్ అలాగా ప్లీజ్. ఇప్పుడు ఏమన్నా బాబుకి మీకు ఏమన్నా కావాలనుకో ఎక్కడికైనా షాప్కి వెళ్ళాలని ఏమైనా చేయాలి, డాడీ కుడ్ యూ ప్లీజ్ తీసుకురావా అన్నట్టు మెన్షన్ చేస్తూ ఉండండి. అర్థమైంది కదా? ఈ వేస్ కూడా క్లియర్ అర్థమైంది కదా? ఇంకోటి 1 మోర్ ఏంటంటే మనకి మెయిన్ నేషనల్ సింబల్స్ రావాలండి. మనం ఏ కంట్రీలో ఉంటున్నామో ఆ కంట్రీకి సంబంధించి ప్రతిదీ మనకి తెలియాలి. అర్థమవుతుందండి? దానివల్ల ఏంటంటే పిల్లలకి మేము చదువుకునే టైంలో అయితే కనీసం మేము 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా మాకు అవి ఏంటో కూడా తెలిసేది కాదు. తెలుసండి? కాబట్టి ఫస్ట్ పిల్లలకి తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ నేషనల్ ఫ్లాగ్ నేమ్ కావాలండి. అర్థమవుతుందా మీకు? నేషనల్ ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఇది తెలియాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి. నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా ఏంటండి మనకి? తిరంగా. ఏంటండి? తిరంగా. మన నేషనల్ ఫ్లాగ్ నేమ్ ఏంటండి? తిరంగా. చెప్పాలి మీరు ఏమైనా అవర్ నేషనల్ ఫ్లాగ్ ఈజ్ తిరంగా. ఏది చెప్పినా చెప్పకపోయినా మన నేషనల్ కోసం ఖచ్చితంగా తెలియనివ్వండి పిల్లలకి. మనకి ఇండిపెండెంట్ డే ఎలా వచ్చిందో, ఆగస్ట్ 26 10th వచ్చిందో ఏంటో పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పండి. వాళ్ళకి అంత ఏజ్ కాకపోయినా వాళ్ళకి చెప్పే కొలది వాళ్ళకి ఒక అర్థం అవుతుంది అనమాట. ఫ్యూచర్లో కూడా అర్థమవుతుందా? తర్వాత వాట్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్? నేషనల్ యానిమల్ ఏంటండి మనకి? నేషనల్ యానిమల్ ఏంటండి? టైగర్. బెంగాల్ టైగర్. ఏంటండి? టైగర్. అవర్ నేషనల్ యానిమల్ ఈజ్ టైగర్ అని చెప్పండి. తర్వాత నేషనల్ గేమ్ ఏంటండి మనది? నేషనల్ గేమ్ హాకీ. మన నేషనల్ గేమ్ ఏంటండి? హాకీ. హాకీయేనా మన నేషనల్ గేమ్? నాకు 10th క్లాస్ వరకు ఇవేంటో తెలియదండి బాబు. వాట్ ఈజ్ అవర్ నేషనల్ ట్రీ అండి? నేషనల్ ట్రీ ఏంటి మనది? నేషనల్ ట్రీ బనియన్ ట్రీ. అవర్ నేషనల్ ట్రీ ఈజ్ బనియన్ ట్రీ. అవర్ నేషనల్ ట్రీ ఈజ్ బనియన్ ట్రీ అని మెన్షన్ చేయండి. ఓకేనా? నేషనల్ ఫ్లాగ్కి ఎన్ని కలర్ మెయిన్ ఏంటండి మనకి? నేషనల్ ఫ్లాగ్ కలర్స్ ఏంటి? ఫ్లాగ్ కలర్స్ నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను చూడండి ఒకసారి. నేషనల్ ఫ్లాగ్ ఏంటండి? నేషనల్ ఫ్లాగ్ కలర్స్ ఏంటండి? ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. అర్థమవుతుందా? మెయిన్ ఇవి మాత్రం రావాలండి. మెయిన్ ఇదొకటి జీకే క్వశ్చన్స్ ఒకటి ప్రిపేర్ చేయించండి. ఒకరోజు కాదు, రోజు ప్రాక్టీస్ చేయించండి. అర్థమైంది కదా? ఈరోజు క్లాస్ మొత్తం ఇదండి ఈరోజు క్లాసు. చూసారు కదండి ఏ పెన్సిల్స్ వాడాలో, ఏ బుక్స్ వాడాలో, ఏది ఎలా రాయాలో
ఏ బుక్స్ బయట ఉంటాయో, ఎలాంటి బుక్స్ ఉంటాయో అన్నీ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేస్ ఎవరికన్నా అర్థం కాకపోయినా, లేదంటే అక్క నాకు ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని తెలియకపోయినా, మీకు ఏది కావాలన్నా సరే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. అవి నేను లింక్స్ అన్న ప్రొవైడ్ చేస్తాను, మీ దానికి రిప్లై అన్న ఇస్తాను. అర్థమైందా? ఏదన్నా సరే ఇంట్రెస్ట్గానే చెయ్యండి. ప్రతిదీ మీరు ఎంత ఇంట్రెస్ట్గా పెడితే, ఇప్పుడు ఏదైనా వంట చేస్తామండి మనం, అది ఇంట్రెస్ట్గా చేయకపోతే బాగుంటుందా? బాగోదు. ఇప్పుడు అన్నం పెట్టేసి మనం ఇలాగా కూర్చొని ఫోన్ కానీ లేదంటే టీవీ కానీ చూస్తాం, అది అయిపోయిద్దా? మాడిపోద్ది. అవునా కదా? అలాగే మనం ఏది చేసినా సరే ఇంట్రెస్ట్గా చేయడం నేర్చుకోండి. లైక్ పిల్లల విషయంలో అవనే, ఇంటి విషయంలో అవనే, మనం వండే విషయంలో అవనే. సరేనా? అర్థమైంది కదా ఈరోజు వీడియో? ప్రతిదీ మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓకేనా? ఇదేంటి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.